అవర్ ప్రాజెక్ట్ ఈజ్ సోలార్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్. మన భారతదేశంలో చాలా సిటీస్లో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎలా అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు ఇట్లాంటి సిటీస్లోని ఎక్కువగా పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ రెడ్యూస్ చేయడమే మన యొక్క ఫస్ట్ థీమ్ అనమాట. దానికోసం ఫస్ట్గా సోలార్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది మనం తయారు చేస్తాం. సోలార్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఈ సోలార్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది సూర్యుడి కాంతిని తీసుకొని కరెంటుని తయారు చేసి ఎనర్జీని ఇస్తుంది అనమాట. చూపెడతాను చూడండి ఒకసారి. ఇదే పిన్ అనుకుంటే, ఛార్జింగ్ పిన్ అనుకుందాం. ఇది ఒక ఎలక్ట్రికల్ కారు. ఆ కార్ని ఛార్జ్ చేయడానికి మనం పిన్ తయారు చేసుకుంటే అది ఛార్జ్ అవుతుంది. దీనికోసం మనం యూజ్ చేస్తుంది సోలార్ ఎనర్జీ అన్నమాట. ఒకసారి ఇది సోలార్ ప్యానల్. ఇది సోలార్ ప్యానల్. ఈ సోలార్ ప్యానల్ నుండి మనకి ఎంత వస్తుంది అనేది ఒకసారి సోలార్ ప్యానల్ నుండి ఎనర్జీ ఎంత వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో నియర్లీ ఇది 15 to 20 వాట్స్ క్రియేట్ చేస్తుంది. మనం బ్యాటరీకి దీన్ని ఛార్జ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీకి ఛార్జ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. బ్యాటరీలో ప్రెజెంట్ ఛార్జ్ అవుతుంది 12 to 12.25 ఉందా, అలా ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క పాయింట్గా 12.25 అట్లా ఛార్జ్ అవుతుంది అనమాట. మనం దీన్ని మన చేతులతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఎట్లాగంటే మనం స్విచ్ ఆన్ చేసుకుంటే స్విచ్ ఆఫ్ చేసుకుంటే దాని నుండి ఎనర్జీ అనేది రాదు, ఆన్ చేసుకుంటే దాని నుండి ఎనర్జీ అనేది వస్తుంది. ఇది మనకు మెయిన్ అనమాట. కాబట్టి మనం మన భారతదేశంలోని 2021 నుండి అంటే ఇంక్రీజ్మెంట్ ఆఫ్ ఈవీ మార్కెట్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మార్కెట్లో ఇంక్రీజ్మెంట్ అనేది ఎలా ఉందనేది చూడండి ఒకసారి. 2021లో అనేది ఒక 50% ఉంటే అట్లా ఇంక్రీజ్ అయ్యి ప్రెసెంట్ 2025కి నియర్లీ 100% ఉంది. మన గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే మనం ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తే ఇది 2030 కల్లా నియర్లీ 200 దాటిపోతుంది, క్రాస్ అవుతుందని ఆలోచిస్తున్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్. మెయిన్లీ మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క యూసేజ్ ఏంటంటే పొల్యూషన్ అనేది రాదు, గ్లోబల్ వార్మింగ్ అనేది ఉండదు. ఈ పొల్యూషన్ అనేది తగ్గించడం కోసం పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఇది ఒక మన గవర్నమెంట్ పెడుతున్నారు అనమాట. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ దాని ద్వారా ఏంటంటే పెట్రోల్ బంకుల్లా కాకుండా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి గవర్నమెంటే బాధ్యత తీసుకొని వాటిపైన ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించాలని. కాబట్టి వీటికి ఇప్పుడు వీళ్ళు ఒక కార్ వాళ్ళు అనుకున్నారు ఛార్జ్ చేసుకుంటున్నారు. ఛార్జ్ చేసుకుంటే వీళ్ళకి ఛార్జ్ మనీ 100 రూపీస్ అయింది. 100 రూపీస్ అయిందంటే దాంట్లో గవర్నమెంట్ 75% సబ్సిడీ ఇస్తుంది. అంటే వీళ్ళు 25 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అంతే. అట్లా ఓకేనంటే ఈ తర్వాత మనం వాటిని ఛార్జ్ చేసుకుంటాం. కానీ ఫాసిల్ ఫ్యూయల్స్ అనుకుందాం 100 రూపీస్ పెట్రోల్